Very good morning, నేను సంతోష్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. ₹1,60,000 కోట్లతో ఏపీ బడ్జెట్ కాసేపట్లో ఆమోదించనున్న కేబినెట్. మేనిఫెస్టో హామీలపై బాబు సర్కార్ ప్రధాన దృష్టి. నిరుద్యోగ భృతి, గృహ నిర్మాణానికి కేటాయింపులు. 2019 ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లోనూ పోటీ. పార్టీ విస్తరణ పనుల్లో పవన్ కళ్యాణ్. మణిపూర్లో తొలి బీజేపీ ప్రభుత్వం. మధ్యాహ్నం బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం. అమెరికా తూర్పు తీరంలో మంచు తుఫాన్ బీభత్సం. ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు. రేపటి నుంచి రాంచీ టెస్ట్. టీమిండియా దూకుడుపై కుంబ్లే ధీమా. నవ్యాంధ్ర రాజధానిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో ఏపీ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ ఈ పద్దుకు ఆమోద ముద్ర వేయనుంది. ఈసారి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసే దిశగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. గతేడాదితో పోలిస్తే నిధుల కేటాయింపు, సంక్షేమ పథకాల ప్రకటన అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం బడ్జెట్ దాదాపుగా 1,50,000 కోట్ల నుంచి 1,60,000 కోట్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. రేపు సీఎం చంద్రబాబు బడ్జెట్ పై సమాధానం చెబుతారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే క్వశ్చన్ అవర్ జరుగుతుంది. క్వశ్చన్ అవర్ లో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ రుణాలపై ప్రశ్నించనున్నారు. సరిగ్గా 10:25 ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రవేశపెడతారు. అదే సమయంలో మండలిలో మంత్రి నారాయణ బడ్జెట్ ప్రవేశపెడతారు. తర్వాత వ్యవసాయ బడ్జెట్ ఉంటుంది. అసెంబ్లీలో మంత్రి పుల్లారావు, మండలిలో మంత్రి అయ్యన్న పాత్రుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చిన టీడీపీ ఇప్పటి వరకు కొన్ని కీలకమైన అంశాల్లో ముందడుగు వేయలేకపోయింది. విభజన కష్టాలు, ఆర్థిక సమస్యలు కొంత అడ్డంకిగా మారాయి. అయితే ఈసారి బడ్జెట్లో మాత్రం ఇప్పటి వరకు టచ్ చేయని అంశాలకు పెద్దపీట వేయబోతున్నారు. నిరుద్యోగ భృతి, గృహ నిర్మాణంపై ఈసారి బడ్జెట్ దృష్టి పెట్టనుంది. ఆడపిల్లల భద్రత కోసం మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా పారిశ్రామిక రాయితీలు కల్పించే అవకాశం ఉంది. పేదరికం, నిరుద్యోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈసారి ఏపీ బడ్జెట్ ఉంటుందంటున్నారు ఆర్థిక మంత్రి యనమల. ఇవాళ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న యనమల రామకృష్ణుడు పద్దులపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిమిషాలకి 17-18 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం వచ్చింది. దీన్ని చాలా సంతోషంగా ప్రవేశపెడుతున్నాం. ఇది పేదల బడ్జెట్. పేదలకు సంబంధించినటువంటి, యువతకు సంబంధించినటువంటి అనేక ప్రయోగకరమైనటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. దీనివల్ల మన రాష్ట్రంలో పేదరికం తగ్గాలని, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గాలని, ఇంక్లూజివ్ గ్రోత్ రావాలనేటువంటి ఉద్దేశంతో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం.
ఏపీ కేబినెట్ మీటింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కేబినెట్ మీటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? బడ్జెట్ ఆమోదమే ప్రధాన ఎజెండానా? ఖచ్చితంగా సంతోష్, మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే చంద్రబాబు నివాసానికి మంత్రులందరూ కూడా చేరుకోవడం జరిగింది. కొంతసేపు క్రితమే మంత్రి యనమల, ఆర్థిక శాఖ మంత్రి యనమల 2017-18 బడ్జెట్ ప్రతులను తీసుకుని వెంట పెట్టుకుని కేబినెట్ భేటీకి వెళ్ళడం జరిగింది. సో మొత్తంగా మనకు అందుతున్న సమాచారం మేరకు 1,55,000 కోట్ల మేర భారీ పద్దు ఉండే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. దీంతో ఈ బడ్జెట్ లో ప్రధానంగా యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఒక నిరుద్యోగ వృత్తికి సంబంధించిన ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. మొత్తంగా 500 కోట్ల రూపాయలతో యువతకు సంబంధించిన నిరుద్యోగ వృత్తికి సంబంధించిన కేటాయింపులు జరపడంతో పాటుగా సో దానికి నిబంధనలు ఏదైతే నిరుద్యోగ వృత్తికి సంబంధించిన నిబంధనలు ఏదైతే ఉంటాయో 1000 నుంచి 2,000 రూపాయల మధ్యలో ఈ నిరుద్యోగ వృత్తిని కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. వాళ్ళ విద్యార్హతలను బట్టి యువతకు నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నిరుద్యోగ వృత్తి కల్పించే దిశగా ఒక నిర్ణయం తీసుకోబోతుంది. నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళతో సామాజిక కార్యక్రమాల్లో, గ్రామాల్లో సంబంధించిన సామాజిక కార్యక్రమాలు వాళ్ళని భాగస్వాములు చేయడం, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో వాళ్ళని భాగస్వాములు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం, దానికి సంబంధించి ఆడపిల్లల సంరక్షణ గురించి కానీ వాళ్ళ సంక్షేమం గురించి ఒక మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే 500 కోట్లతో చంద్రన్న బీమాకు సంబంధించిన కేటాయింపులు కూడా జరిపే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. చంద్రన్న బీమా పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంటుంది. సో ఈ నేపథ్యంలో దానికి కూడా భారీ కేటాయింపులు జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం జరగబోతున్న ఈ కేబినెట్ భేటీలో ఏదైతే రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించిన ఆమోదం కేబినెట్ కలుపునుంది. ఆ తర్వాత 10:25 బడ్జెట్ ని ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. ఇటు అసెంబ్లీలో మంత్రి యనమల రామకృష్ణ ప్రవేశపెడితే మండలిలో మంత్రి నారాయణ ప్రవేశపెడతారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖకి సంబంధించిన బడ్జెట్ ను ఉభయ సభల్లో కూడా ఇక్కడ అసెంబ్లీలోనేమో మంత్రి పత్తిపాటి పుల్లారావు, అక్కడేమో అటు మండలిలో మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రవేశపెట్టనున్నారు సంతోష్. సో ఓవరాల్ గా మరి కాసేపట్లో కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఆమోదం తెలిపిన తర్వాత సభకి బయలుదేరి మంత్రివర్గం అంతా వెళ్లి అక్కడ సమావేశాల్లో పాల్గొంటారు సంతోష్. థ్యాంక్ యూ పిఎంఆర్. కార్యకర్తలతో పాటుగా మంత్రులు కష్టపడి పనిచేస్తేనే పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరుస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేతలతో సమావేశమైన ఆయన పలు అంశాలపై చర్చించారు. గత ఎన్నికల మాదిరే ఈసారి జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ గెలవాలని మంత్రులకు సూచించారు. 2-3 నియోజకవర్గాలు గతంలో కష్టంగా గెలిచాం, ఈసారి గెలుపు సులభం కావాలన్నారు. తాడేపల్లిగూడెంలో బీజేపీతో ఉన్న ఇబ్బందులను సామరస్యంగా పరిష్కరించాలని ఇన్ఛార్జి మంత్రి అయ్యన్నకు సూచించారు. ద్వారకా తిరుమల ఆలయ కమిటీతో పాటు జిల్లాలో పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేయాలని నేతలు చంద్రబాబును కోరారు. మణిపూర్లోనూ కమలం వికసించనుంది. ఇవాళ మధ్యాహ్నం సీఎంగా బీరేన్ సింగ్ ప్రమాణం చేయనున్నారు. అసెంబ్లీలో మొత్తం 60 మంది సభ్యులుండగా ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 31 మంది మద్దతు అవసరమవుతుంది. తమకు 32 మంది మద్దతు ఉందని గవర్నర్కు బీజేపీ వివరించింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ నాంగ్ తొంబమ్ బీరేన్ సింగ్ ను గవర్నర్ ఆహ్వానించారు. గోవా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మనోహర్ పారికర్ రేపు సభలో బలాన్ని నిరూపించుకోవాల్సింది. వాస్తవానికి బల నిరూపణకు 15 రోజుల గడువు ఉన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే ఆ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటుంది. నిన్న పారికర్తో పాటు మొత్తం 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో గోవా ఫార్వర్డ్ పార్టీ నుంచి 3, ఎంజీపీ నుంచి 2 మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. జనసేన పార్టీ స్థాపించి 3 ఏళ్లు పూర్తి కావడంతో 2019 సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్నారు పవన్ కళ్యాణ్. వచ్చే మార్చి నాటికి పొలిటికల్ పార్టీగా సంస్థాగతంగా బలపడేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా సమస్యలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు నిపుణులతో సంప్రదింపులు చేపట్టబోతున్నారు పవన్. పార్టీ ఆవిర్భవించి 3 ఏళ్లైన సందర్భంగా పవన్ వెబ్సైట్ ను ప్రారంభించారు.
ప్రజా సమస్యలు, ఇతర అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే ఆ వెబ్సైట్లోని ఈమెయిల్కు సమాచారం ఇవ్వొచ్చని సూచించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఆయా అంశాలు ఉండేలా చూస్తానని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడు వెబ్సైట్ను ఆవిష్కరించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో జనసేన హోరు ప్రారంభం కాబోతోంది. పోటీ చేసేందుకు పార్టీ సిద్ధమైంది. అందుకు అనుగుణంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టనున్నారు జనసేనాని. ఇక ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా లేమని తేల్చిన పవన్ రాజకీయ పార్టీగా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని ప్రకటించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ బడ్జెట్ రూపకల్పన చేశారన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మనోహరాబాద్ కొత్తపల్లి నూతన రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఈ లైన్ కు మొత్తం 1050 కోట్లు ఖర్చవునుండగా ఈ ఏడాది కేంద్రం 350 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. మిగతా డబ్బును దశల వారీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తాయన్నారు హరీష్ రావు. మిషన్ భగీరథ పనులు చురుగ్గా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది నాటికి ఇంటింటికి మంచినీరు అందిస్తామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో పర్యటించిన ఆయన మిషన్ భగీరథకు సంబంధించిన అంతర్గత పైప్ లైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే బ్రిడ్జి పనులు, పెంబి నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించకుండా సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా మధిర మండలంలో విషజ్వరాలు ప్రబలిన గ్రామాల్లో ఆయన పర్యటించారు. బుచ్చిరెడ్డిపాలెంలో గత 15 రోజులుగా ప్రజలు డెంగ్యూ విషజ్వరంతో అల్లాడిపోతున్నారని, అక్కడ కనీస వైద్య సదుపాయాలు కల్పించలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బట్టి. బ్యాక్ టు న్యూస్. వారం గడిచింది, 10 రోజులు దాటిపోయింది. అయినా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. ఏ ఏటీఎంలలో చూసినా నగదుకు బదులు నో క్యాష్, అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట ఏటీఎం పనిచేసినా బారెడు లైన్లుంటున్నాయి. దీంతో డిమానిటైజేషన్ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు బ్యాంకులకు వెళ్లినా కస్టమర్లకు తిప్పలు తప్పడం లేదు. కావాల్సిన స్థాయిలో డిపాజిట్లు లేవంటూ చేతులెత్తేస్తున్నాయి. అంతేకాదు, మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందంటూ ప్రజల నెత్తిన బాంబు పేలుస్తున్నారు. మూలపాడు దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే ప్రధాన కారణమని ఏపీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. బస్సు ప్రమాద ఘటనపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక అందజేసిందని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సు 80 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వానికి ఈ నివేదికను ఇవ్వనున్నట్లు బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. రహదారులపై బార్ కోడింగ్, రబ్బర్ స్ట్రిప్స్, రోడ్డు మధ్యలో స్టీల్ బార్స్ పెట్టాలని ప్రభుత్వానికి సూచిస్తామన్నారు. జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడేలా చేసింది. మొదట అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు తర్వాత ఆత్మహత్యనని తేల్చారు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న నితిన్ డిప్రెషన్తోనే బలవంతంగా ప్రాణం తీసుకున్నారని నిర్ధారణకు వచ్చారు. నితిన్ దాదాపు 1.5 ఏళ్ల నుంచి డిప్రెషన్లో ఉన్నారని, కోకిలాబెన్ ఆసుపత్రిలో సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని విచారణలో తేలింది. నితిన్ మృతదేహానికి పోస్టుమార్టం జరిపిన తర్వాత సుసైడ్ అని తేల్చారు. అంత్యక్రియలు ముంబైలోనే నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. నితిన్ ఆత్మహత్యపై తెలుగు సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కులాలు వేరంటూ ప్రేమికులను విడదీశారు పెద్దలు. దీంతో మనస్తాపానికి గురైన ప్రేమికుల్లో ఒకరు ఆత్మహత్యకు పాల్పడగా మరొకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. మంథని మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన యువకుడు మధు, వెంకటాపూర్ గ్రామానికి చెందిన శిరీష ప్రేమించుకున్నారు. కులాలు వేరని వారిని విడదీశారు. దీంతో శిరీష 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. గ్రామ శివారులో మధు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు హత్యా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లంచం తీసుకుంటూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వాణిజ్య పన్నుల శాఖ అధికారి నాగరాజు ఏసీబీకి చిక్కారు. వెంకటేశ్వరరావు అనే వ్యాపారి తన హోటల్ కి సంబంధించిన వ్యాట్ రిజిస్ట్రేషన్ కోసం 2 నెలల క్రితం దరఖాస్తు చేశారు. ఆయన పని పూర్తి చేసేందుకు సీటీఓగా పనిచేస్తున్న నాగరాజు 20,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో వెంకటేశ్వరరావు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో నిఘా పెట్టి పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. మగనూరు మండలం కేంద్రంలోని మారుతి ప్రైవేటు క్లినిక్ లో 3 రోజుల క్రితం వర్కూర్ గ్రామానికి చెందిన నర్సమ్మ ప్రసూతి కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది.
అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ సురేష్ తెలిసి తెలియని వైద్యం చేయడంతో తల్లి బిడ్డలు మృతి చెందారు. దీంతో బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్ ఆసుపత్రిని సీజ్ చేశారు. వేసవి ఆరంభంలోనే అడుగంటిన గోదావరికి జీవకళ వచ్చి రైతులకు కాస్త ఊరటనిస్తోంది. పెరిగిన సహజ జలాలతో ఒట్టిపోయిన గోదావరి మళ్లీ కళకళలాడుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు ఎగువ ప్రాంతాల నుంచి నీరు వచ్చి చేరడంతో గోదావరి ఉరకలు వేస్తోంది. పఠాన్కోట్ ఎయిర్ బేస్ స్టేషన్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో నిఘాను ముమ్మరం చేశారు. 500 మంది భద్రతా సిబ్బందితో ఎయిర్ బేస్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పంజాబ్లోని ఈ ఆర్మీ ఎయిర్ బేస్ పై గతేడాది ఉగ్రదాడి జరిగింది. ఈ నేపథ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 4 ఉగ్రవాదులు హతమవగా 7 భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. ఢిల్లీలో త్వరలో జరగనున్న పురపాలక సంఘ ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించొద్దని సీఎం కేజ్రీవాల్ ఎన్నికల కమిషన్ కోరారు. ఈసారి బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ జరపాలని ఆయన ఈసీకి లేఖ రాశారు. మరోపక్క కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కూడా ఇటువంటి డిమాండ్ చేశారు. ఈవీఎంలపై చాలా సందేహాలు ఉన్నాయన్నారు. వచ్చే నెలలో ఢిల్లీలో పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల నెల రోజుల పాటు కేరళలో గడపనున్నారు. సైనిక దళాలకు ప్రత్యేక అధికారాలను తొలగించాలని 16 సంవత్సరాల పాటు దీక్ష చేపట్టిన షర్మిలకు ఎన్నికల్లో కేవలం 90 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో ఆమె తీవ్ర నిరాశ చెందారు. మానసిక ప్రశాంతత కోసం కేరళలోని గిరిజన ప్రాంతం అట్టపాడేలో గడపనున్నారు. ప్రముఖ దాత ఉమాప్రేమన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాంతి ఆశ్రమంలో ఆమె సేద తీరనున్నారు. సూరత్ లో పాత నోట్లు కలిగి ఉన్న 5 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 28,68,000 విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని ధూళిలో జరిగింది. రాత్రి చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రోగి తరపు బంధువులు వైద్యుడిపై దాడి చేశారు. వైద్యుడి ఫిర్యాదుపై ప్రదీప్ సదాశివ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అతడు మనస్తాపానికి గురై పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. జాతీయ అగ్రికల్చర్ సైన్స్ ఫెయిర్ ఈ రోజు ఢిల్లీలో ప్రారంభం కానుంది. నేటి నుంచి 17వ తేదీ వరకు జరగనుంది. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏటా ఈ ఫెయిర్ నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం వ్యవసాయ రంగంలో వచ్చిన సాంకేతిక అభివృద్ధి, సరికొత్త పరిశోధనలు ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. దేశవ్యాప్తంగా వేలాది మంది రైతులు ఈ ఫెయిర్లో పాల్గొననున్నారు.